హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి కోసమైతే వెయిట్ చేస్తున్నారో, ఎవరి కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో, మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ ఆలోచనలేంటి? ఎలా ఉన్నారు? అనేదైతే చూద్దాం. మీ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారా? మీ పట్ల ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ అనేదైతే చూద్దాం. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తు తెచ్చుకోండి. అలాగే ఈ రీడింగ్ కి తప్పకుండా మీరు మీ లైక్ ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ అయితే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ రీడింగ్ మరి కొంతమందికి అనేది చేరుతుంది. ఇంకా ఎవరికైనా బాధలో ఉన్న వాళ్ళకి ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుందండి. ఈ రీడింగ్స్ అనేది టారో రీడింగ్స్ అనేది ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని హీల్ చేయడానికి ఈ రీడింగ్స్ అయితే ముందుకు వస్తాయన్నమాట. సో మీకు తెలియకుండానే ఒక మంచి అనేది మీకు యాడ్ అవుతుంది. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఎవరైతే ఈ రీడింగ్ కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి తెలియచేయండి. ఎవరైనా చూడొచ్చండి ఈ రీడింగ్. పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, లవర్స్ ఎవరైనా చూడొచ్చు. మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఈ రీడింగ్ అయితే చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ పర్సన్ మీతో మ్యారేజ్ కాని వాళ్లకు వచ్చి మ్యారేజ్ అంటున్నాను చూడండి, మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరినైతే నమ్మి వాళ్ళు వెళ్ళారో వాళ్ళ లైఫ్ లోకి వాళ్ళు వీళ్ళని మోసం చేయడం అయితే జరిగింది. వాళ్ళు వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు, వీళ్ళ నెంబర్ బ్లాక్ చేశారు, బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. సో ప్రజెంట్ అక్కడి నుంచి ప్రేమ అనేది అందట్లేదు, వీళ్ళకి ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఉంది. చెప్పాలంటే ఇటు మిమ్మల్ని దూరం చేసుకున్నారు, అటు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా సిచ్యువేషన్ అనేది సరిలేదు. నేను మోసపోయాను, నన్ను మోసం చేశారు అనేదైతే వీళ్ళల్లో ఉంది. ఇప్పుడు మీ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, ఫాస్ట్ లో మీదొక ట్రూ లవ్, వాళ్ళు మీ పట్ల అంత ట్రూ లవ్ చూపించే వాళ్ళు కాదు. మీరు ఎంతసేపు మీ ప్రేమను సాక్రిఫైస్ చేశారు, మీరు అన్ని విధాలుగా మిమ్మల్ని వాడుకున్నారు. వాళ్ళు అవసరం కొద్దే మీ లైఫ్ లోకి అయితే రావడం జరిగింది గతంలో. కానీ
వాళ్ళు ఎప్పుడు రావాలి అనుకుంటే అప్పుడు వస్తారు, అప్పుడు అవసరాలు తీర్చుకోవడము, వాళ్ళు అనుకున్నప్పుడు రావడము, మళ్ళా మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగేది. సో అదైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. గతంలో మిమ్మల్ని అయితే ఎలా ఏడిపించారో మళ్ళా మీ లైఫ్ లోకి అయితే రావాలి, రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది. ఇక్కడ కొంతమందికి రీయూనియన్స్ అయితే ఉన్నాయి. న్యూ ఆపర్చునిటీ అంటే కొత్తగా కొత్తగా ప్రేమ చిగురించాలి, వాళ్ళకైతే మీ పట్ల ప్రేమ అయితే పొంగిపోతూ ఉంది. కొంతమందికి మ్యారేజ్ అయ్యి దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ దూరమైన వాళ్ళు కూడా కలుసుకొని మళ్ళా కిడ్స్ పుట్టేలాగున్నారు. సో అది కూడా కనిపిస్తూ ఉంది. ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో వాళ్ళ గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు, మీ లైఫ్ లోకి రావాలనైతే అనుకుంటున్నారు. మ్యారేజ్ కాకపోతే ఒక పెద్దల సమక్షంలో పెద్దలను ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారన్నమాట. వీళ్ళు చాలా చెప్పాలంటే పెద్దలని గౌరవించడము, ఒక మెంటాలిటీ అనేది మంచి మెంటాలిటీ అన్నమాట. ఎవరిని కొంచెం హర్ట్ చేసే విధంగా అయితే ఉండరు. వాళ్ళు అనుకోని విధంగా ఒక సొసైటీ కావచ్చు, లేకపోతే నలుగురు గురించి కావచ్చు, ఏదైనా మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. సో వాళ్ళు మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, హ్యాపీ ఫ్యామిలీ కావాలని అయితే కోరుకుంటున్నారు, లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని అయితే ఉంది వీళ్ళకి. ఈ రిలేషన్ ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. కొంతమందికి మీ దగ్గరికి రావాలని వీళ్ళకి ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. లాంగ్ లైఫ్ రిలేషన్ అయితే కోరుకుంటున్నారు. ఇది మీదొక ట్రూ లవ్. వాళ్ళు కొంతమంది అవసరాల కోసమే మీ లైఫ్ లోకి అయితే రావడం జరుగుతుంది. సో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వస్తారు, మళ్ళా అవసరం లేదు అనుకున్నప్పుడు మళ్ళా దూరం పెడతారు. వీళ్ళు ఎలా అంటే వీళ్ళు కంఫర్ట్ గా ఉండలేరు అన్నమాట. ఎక్కడా కూడా కంఫర్ట్ గా ఉండలేరు ఈ వ్యక్తులు. వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడే మీ లైఫ్ లోకి అయితే రావడం జరుగుతుంది. నేను ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ లేదు చెప్పలేదు కదా, సారీ. నెంబర్ 14, నెంబర్ 10, నెంబర్ 4, నెంబర్ 7, నెంబర్ 5, నెంబర్ 6. ఇక్కడ 10 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. మీరైతే క్లెయిమ్ చేసుకోండి. మీకు ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటే కూడా క్లెయిమ్ చేసుకోండి. మీరు అనుకున్నది మీకు జరుగుతుంది, మేనిఫెస్ట్ అవుతూ ఉంది అని అయితే మీకు యూనివర్స్ ఏంజిల్స్ అయితే తెలియజేస్తున్నారు. సో మీరైతే దీన్ని క్లెయిమ్ చేసుకోండి. కామెంట్స్ లో క్లెయిమ్ అని పెట్టండి 1010 అని. నెంబర్ 19, నెంబర్ 2, ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇక మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్. నన్ను ఎవరో అడిగారు కొంచెము, అంటే లెటర్స్ ఏదనేది అంటే ఒక్కొక్కసారి రీసౌండ్ కూడా వస్తుంది అన్నమాట. సో మీకు అలా ఏమన్నా వినిపించట్లేదను. డి అనేది బి గాను అట్లా వినిపిస్తుంది అని అంటున్నారు. టీ నెంబర్ టీ, ఈ నెంబర్, ఏ నెంబర్, సారీ ఏ లెటర్, హెచ్ లెటర్, సి లెటర్, ఎల్ లెటర్, కే లెటర్, డబ్ల్యూ లెటర్, ఎస్ లెటర్, ఎఫ్ లెటర్, హెచ్ లెటర్, క్యూ లెటర్. ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి, అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. అందరికీ అయితే ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీ లెటర్స్ కానీ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ కానీ లేకుండా ఉన్నా కానీ పర్లేదు, రాసులు ఉన్నాయి కాబట్టి కనెక్ట్ అవుతుంది. మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే మీరు తీసుకోండి. వీళ్ళు
ప్రజెంట్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే, వీళ్ళు ఎవరినైతే నమ్మి మిమ్మల్ని దూరం చేసుకున్నారో ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, మోసపోయారు, మోసం చేశారు అనే ఫీలింగ్ చాలా ఉంది. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని వాళ్ళు అన్ని విధాలుగా ప్రయత్నించారు, కానీ అక్కడ కుదరలేదు. సో ఆలోచిస్తున్నారు, వీళ్ళేదైతే మిమ్మల్ని మోసం చేశారో అదే విధంగా మోసపోయాను, నేను నమ్మాను, నమ్మిన దానికి నేను ఈ రోజు ఇబ్బంది పడుతున్నాను అంటే కోలుకోలేని దెబ్బ పడిందన్నమాట వీళ్ళకి. వాళ్ళకి కర్మ అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు. బ్యాడ్ కర్మ అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు పాస్ట్ లో మిమ్మల్ని ఏ విధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేశారో మీ రిలేషన్ పట్ల, మీరు కావాలి అని మీరు వాళ్ళ పట్ల ఎక్కువ ట్రూ లవ్ అయితే ఉండేదన్నమాట. మీరు వాళ్ళ పట్ల అంత బాండింగ్ అనేది పెంచుకున్నారు. పాస్ట్ లో అంత ప్రేమ అనేది చూపించారు మీ పట్ల అయితే. సో ఆ తర్వాత రాను 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 మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. అంటే కావాలనే దూరం పెట్టారన్నమాట. ఏదైనా మీరు అడిగినప్పుడు నాకు వర్క్ బిజీ ఉందంటూ ఏదో విధంగా మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగేదంట. సో అవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఏదైతే అక్కడ దెబ్బ పడిందో ఆ దెబ్బ ఆలోచిస్తూ వాళ్ళు చేసినవన్నీ వాళ్ళ కంటి ముందు మెదులుతున్నాయి. గతమంతా తిరుగుతూ ఉంది, ఒక చక్రం లాగా తిరుగుతూ ఉంది గతమంతా, పాస్ట్ అంతా. మీకేదైతే మిమ్మల్ని ఏడిపించారో, మీకు లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పిండొచ్చు, లాంగ్ రిలేషన్ మీతో ఉంటానని చెప్పిండొచ్చు, ఏదైనా మీకు కమిట్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పారు. సో అలా చెప్పి కూడా మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది. మూడవ వ్యక్తి కోసం మిమ్మల్ని మోసం చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే అవన్నీ తిరుగుతూ ఉంది కాలచక్రం, కంటి ముందు మెదులుతూ ఉన్నాయి. వాళ్ళు చేసిన, మిమ్మల్ని చేసిన మోసం కావచ్చు ఏదైనా, మీరు వాళ్ళకి అన్ని విధాలుగా సాక్రిఫైస్ చేశారు, అన్ని విధాలుగా. కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. వీళ్ళకి ఎంత వచ్చినా చాలదన్నమాట. కొంచెం అంటే ఎక్కువ బెట్టింగ్ యాప్లని ఇంకా దేని మీద అయినా ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో దెబ్బతినడము, వస్తున్నది చాలదు, ఎంత వచ్చినా చాలదు, కంఫర్ట్ గా లేరు. దాని వల్ల కూడా కొంచెము మీ ఇద్దరి మధ్య గొడవలు అనేది జరిగాయి. సో ఇలా గొడవలు జరిగి ఇద్దరి మధ్య బ్రేకప్ అనేది వచ్చింది. సో వాళ్ళు కూడా లైఫ్ లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు, మీ పట్ల యాక్షన్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నారు, కానీ ఇదైతే టైం పడుతుంది, టైం పడుతుంది. ఎందుకు కొంతమంది ఎలా ఉన్నారు అంటే మీకు దూరం అవ్వడానికి కారణము కొంతమందికి సొసైటీ కనిపిస్తుంది ఇక్కడ, కొంతమంది ఫ్యామిలీ పరంగానే దూరం పెట్టారు. అంటే మీ ఫ్యామిలీ వేరు, వాళ్ళ ఫ్యామిలీ అంటే రిలీజియన్ వేరే వేరు అన్నమాట. ఇద్దరికి సరితూగము అనే విధంగా మీ పర్సన్ మీ నుంచి దూరం అయ్యారు. అంటే మీ రిలేషన్ లో కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేదన్నమాట వాళ్ళు. సో మీకు చెప్పకుండానే మనసులో అదైతే పెట్టుకుని వీళ్ళు దూరం అవ్వడం అయితే జరిగింది మీకు. సో అదైతే గుర్తుకు చేసుకుంటున్నారు. వాళ్ళకి మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కారణం ఏంటి అనేది ఆలోచిస్తున్నారు అన్నమాట. అంటే ఇలా చేసుకున్నాను, నా టైం ప్రజెంట్, నా సిచ్యువేషన్ సరిలేదు అనే ఫీలింగ్ అయితే ఉంది. వాళ్ళకు మీ పట్ల రావాలని అయితే ఉంది. చాలా ఎమోషనల్ బాండింగ్ అనేది ఇప్పుడు పెరిగింది అన్నమాట. పాస్ట్ లో మీ పట్ల ఎలా వాళ్ళు మీకు టైం ఇవ్వకుండా మిమ్మల్ని ఏడిపించారో తిరిగి మళ్ళా మీ లైఫ్ లోకి రావాలి. ఒకవేళ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన ఉంది, పెద్దలను ఒప్పించి చేసుకోవాలనేది అనుకుంటున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరి దగ్గరైనా ఒక సలహాలు తీసుకుంటున్నారు, గైడెన్స్ తీసుకుంటున్నారు, పెద్దల ద్వారా మీ దగ్గరికి రావడం కూడా జరుగుతుంది. వచ్చి హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు. ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ ఎవరైతే ఉన్నారో, మీకు లాంగ్ లైఫ్ రిలేషన్ ఇస్తానని చెప్పి మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వాళ్ళు మళ్ళా తిరిగి మీ లైఫ్ లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. మీరు లేనిది వాళ్ళకి జరగదు, మీరుంటేనే ఏదైనా వాళ్ళకి. మీరు ఆ విధంగా ఉంటారన్నమాట వాళ్ళ పట్ల, మీదొక ట్రూ. సో ఆ విధంగా మీరుంటారు కాబట్టి మీరు లేనిది వాళ్ళకి జరగదు. సో అందుకని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇలా అయితే ఉంది ఈరోజు ఫీలింగ్స్ అయితే మీ పట్ల, మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఎలాగైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని అయితే ఉంది వాళ్ళకి. ప్రేమ అయితే చాలా పొంగిపోతూ ఉంది, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు.
చూడండి, దారాలుగా పొంగిపోతూ ఉంది మీ పట్ల. సో ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే వాళ్ళ మనసులో చాలా ఉంది. వాళ్ళు కోలుకోలేని దెబ్బ వాళ్ళు కొట్టారు కాబట్టి ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ. సో ఈ రిలేషన్ అయినా నిలబెట్టుకోవాలి. పాస్ట్ లో మీరు ఎలా ప్రేమ చూపించారో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. ప్రజెంట్ ప్రజెంట్ ఇలా ఉన్నారు. కొంతమంది వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళకి అవసరమైనప్పుడే మీ దగ్గరకు రావడం జరుగుతుంది, మళ్ళా దూరం పెట్టడం అయితే జరుగుతుంది. ఇలా ఉంటున్నారు కొంతమంది. మీకు రీయూనియన్స్ ఎప్పుడు ఉన్నాయో చూద్దాం. చాలా పాజిటివ్ గా వచ్చింది రీడింగ్. క్లెయిమ్ చేసుకోండి. మీ పర్సన్ ఆలోచనలు చాలా పాజిటివ్ గా ఉన్నాయి. చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్స్ ఎప్పుడు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్. చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్స్ ఎప్పుడు. ప్లీజ్ డేట్ ఫిల్ చేయండి. ఒక 3 కార్డ్స్ అయితే తీస్తాను. చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్స్ ఎప్పుడు. చూసారా, సేమ్ ఇదే వచ్చింది. 1 నెంబర్ కనిపిస్తుంది. మీకుంటే 1 డే అయినా, 1 వీక్ అయినా, 1 మంత్ అయినా, ఇదైతే ఎక్కువ రోజులు అయితే పట్టదు. రీయూనియన్స్ అయితే ఉన్నాయి. ఇంకా చెప్పండి, ఇంకా కొంతమందికి ఎలా ఉంది? కొంతమందికి ఆలోచిస్తున్నారు. కొంతమందికి 3 వీక్స్ అయినా 3 మంత్స్ అయినా పడుతుంది. ఎందుకంటే వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఇంకా చెప్పండి. కొంతమందికి ఇది చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. అంటే వీళ్ళు జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటూ బాధపడుతున్నారు. మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తలుచుకుంటూ బాధపడుతున్నారు. లేదా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు. కానీ రిలేషన్ అయితే మెల్లమెల్లగా గ్రోత్ అయితే ఉంటుంది. బ్రేక్ అయిపోయిన రిలేషన్ మళ్ళా రీగ్రోత్ అయితే ఉంటుంది. కానీ ఇది లేట్ అయితే అవుతుంది. ఓకేనా అండి? ఇక్కడ నాకు 16 వీక్స్ అయినా 16 మంత్స్ అయినా చూపిస్తుంది. కొంతమందికి అయితే ఇలా కనిపిస్తుంది. అందుకని 3 కార్డ్స్ అయితే తీసాను. కొంతమందికి 1 వీక్, 1 డే, 1 మంత్. కొంతమందికి 3 వీక్స్, 3 మంత్స్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఇది నేను వీక్ చెప్పట్లేదు. ఎందుకు అని అంటే వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఒక నిర్ణయానికి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు వీళ్ళు. ఇలా అయితే ఉంది. ఓకే అండి, ఇది వాళ్ళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెసినేట్ అయింది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. తప్పకుండా మీరు ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.